కాదండి, 2 సందర్భాల్లో సీతాదేవి కోసం రాముడు పోరాడినటువంటి ఆ యొక్క పోరాట పటిమ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదటి సందర్భం, ఇంద్రుడి కుమారుడైనటువంటి జయంతుడు సీతాదేవి మీద చిన్నపాటి దాడి చేస్తాడు. దానికి ఏకంగా శ్రీరామచంద్రుడు చూపించేటటువంటి ప్రేమ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆయన మనిషిగా ఉన్నప్పటికీ కూడా జయంతుడికి ఎవ్వరూ అభయం ఇవ్వలేకపోతారు. ఇంద్రుడితో సహా, బ్రహ్మ మహేశ్వరులతో సహా ఎవ్వరూ కూడా మేము అభయం ఇవ్వలేము, నువ్వు వెళ్ళి రాముణ్ణే శరణు వేడు అంటారు. అప్పుడు మళ్ళీ జయంతుడు వచ్చి రాముణ్ణి శరణు వేడి చేసిన తప్పుకు క్షమించమని వేడుకున్న తరువాత విడిచిపెడతాడు ఆయన. ఆ విధంగా మొట్టమొదటి సందర్భం. రెండవ సందర్భం, రావణాసురుడు సీతామాతను అపహరించడం. ఆ తర్వాత రావణాసురుణ్ణి సమూలంగా నాశనం చేసి సీతాదేవిని ఆయన రక్షించుకుంటాడు. ఆ విధంగా భార్యకు వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడంలో ఆయన ఎంత దూరమైనా వెళతాడు, గుర్తుపెట్టుకోండి.